Hi friends, welcome back to the AVK Zones. సో ఈ వీడియోలో ఒక మంచి కంటెంట్ తో అయితే మీ ముందుకు వచ్చానన్నమాట. అవునా నిజమా? సో ఈ వీడియోలో ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే బెస్ట్ అసలు బెస్ట్ అన్న పదం పనికి రాదు. అలాంటి ఇయర్ బడ్స్ గురించి ఈ వీడియోలో చెప్తున్నా అనమాట. 2024 లో జనవరి నుంచి ఈ ఆగస్ట్ వరకు మనకి వచ్చిన ఇయర్ బడ్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్ బడ్స్ 6 ఇయర్ బడ్స్ అయితే బాగా రీసెర్చ్ చేసి మీకోసం తెచ్చిపెట్టాను అనమాట. సో ఇవన్నీ కూడా సౌండ్ క్వాలిటీలో, హియరింగ్ క్వాలిటీలో, కాలింగ్ క్వాలిటీలో, అసలు ఆ పాట మ్యూజిషియన్సే మన ముందుకు వచ్చి డ్రమ్స్ కొట్టి ఫ్లూట్ వాయించి గిటారుతోని వైలిన్ తోని ప్లే చేసినట్టు ఉంటుంది అనమాట. సో వీటి కాస్ట్ మనకి కొంచెం ఎక్కువే, కాకపోతే మంచి క్వాలిటీతో, మంచి సౌండింగ్, మంచి హియరింగ్ కెపాసిటీతో మనకి ఈ వైర్లెస్ ఇయర్ బడ్స్ కూడా మన ముందుకు వస్తున్నాయి అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే బోస్ క్వైట్ కంఫర్ట్ అల్ట్రా అనమాట. సో ఇదేంటంటే మనకి బోస్ ఇట్లా హెడ్ ఫోన్స్ ఉంటాయి, కాకపోతే ఇవి ఇయర్ బడ్స్ అనమాట. సో ఇవేంటంటే మంచి నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, మంచి సౌండ్ క్వాలిటీతో పాటు మనకి ఎంత డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఎదుట మనకి మాట్లాడే వ్యక్తులు కానీ వినిపించే పాట కానీ కూడా బాగా అంటే సూపర్ క్వాలిటీతో వినిపిస్తుంది అనమాట. సో ఈ బోస్ క్వైట్ కంఫర్ట్ అల్ట్రా ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి 29,999 రూపీస్కే మనకి అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, ఏ యాప్ లో కావాలంటే ఆ యాప్ లో అవైలబుల్ గా ఉందన్నమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అలాగే మన సెకండ్ మోస్ట్ యూజ్డ్ వైర్లెస్ ఇయర్ బడ్ వచ్చేసి ఎయిర్ పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ అనమాట. ఫస్ట్ దాంతో పోలిస్తే ఫీచర్స్ తక్కువే ఉంటాయి. దీంట్లో కొంచెం నాయిస్ క్యాన్సిలేషన్ కొంచెం అటు ఇటుగా ఉందని రిపోర్ట్స్ అయితే వచ్చాయన్నమాట. కాకపోతే దీని సౌండ్ క్వాలిటీ, హియరింగ్ క్వాలిటీ, బ్యాటరీ టైం కూడా దాంతో పోలిస్తే ఎక్కువే. దాని బ్యాటరీ లైక్ 8 to 10 hours వస్తే దీని బ్యాటరీ 9 to 12 hours వస్తుందన్నమాట. అలాగే దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 23,490 రూపీస్కే మనకి అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంది. అలాగే మన లిస్ట్ లో థర్డ్ బెస్ట్ కాస్ట్లీ ఇయర్ బడ్ అంటే కొంచెం వాటితో పోలిస్తే కొంచెం తక్కువ రేట్ అండ్ ఫీచర్ కొంచెం సేమ్ అటు ఇటుగా సేమ్ అంతే ఉన్నాయి. మంచి నాయిస్ క్యాన్సిలేషన్, మంచి హియరింగ్ క్వాలిటీ, మంచి ఛార్జింగ్ రేట్ అంటే లైక్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఛార్జింగ్ కెపాసిటీ కూడా మంచిగానే ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 21,990 అనమాట. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. దీని పేరు వచ్చేసి, ఈ బ్రాండ్ పేరు వచ్చేసి సోనీ WF-1000 XM5 అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 21,990. అండ్ దీని నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటే సెన్హైజర్ మొమెంటమ్ ట్రూ వైర్లెస్ 4. సో దీన్ని ఏంటంటే కూడా దీని స్పెషాలిటీ ఏంటంటే అంటే చాలా వరకు బడ్స్ లో ఇలా ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్ రావడము, ఇట్లా హోల్డ్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయడం లాంటి ఫీచర్స్ ఈ సెన్హైజర్ మొమెంటమ్ ట్రూ వైర్లెస్ 4 ఇయర్ బడ్స్ లో అయితే మనకి వస్తుంది అనమాట. సో దీని ప్రైస్ వచ్చి 18,989. యాక్చువల్లీ దీని ప్రైస్ 18,999 ఉండే, కానీ కొంచెం డిస్కౌంట్ లో ఒక 100 రూపీస్ తక్కువ అయ్యి 18,989 కి అయితే వచ్చిందనమాట. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే జాబ్రా ఎలైట్ 10. దీని కూడా సేమ్ క్వాలిటీస్, ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా సేమ్ వాటితోనే ఉన్నాయి. కాకపోతే దీని ప్రైస్ వచ్చేసి 14,999 అనమాట. అలాగే ద లాస్ట్ అండ్ ఫైనల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి తగ్గట్టు ఉన్న ఒక ఇయర్ బడ్స్ గురించి మాట్లాడుకుంటే దీని ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి సోనీ అనమాట. సోనీ WF-700N. అయితే ఇది కూడా కొంచెము నాయిస్ క్యాన్సిలేషన్ లో కొంచెం తడబడుతుంది అని కొంతమంది అయితే చెప్పడం జరిగింది. దీని రివ్యూస్ కూడా అన్నిట్లో చాలా బాగున్నాయి, మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పడం అయితే జరిగింది అనమాట. సో కాకపోతే దీని ప్రైస్ వచ్చేసి వాటితో పోలిస్తే కొంచెం తక్కువ అనమాట.
సో లైక్ వాటి అంత కాస్ట్లీ ఇయర్ బడ్స్తో పోలిస్తే ఇది కొంచెం తక్కువ అంటే మరి అది బాగుండదో అన్న అనుమానం మనకు ఉంటుంది. కానీ మనకున్న బడ్జెట్కి ఇది కొనడమే చాలా బెస్ట్ అని మనం ఫీల్ అవుతాం అనమాట బడ్జెట్ చూసాక. ప్రైస్ విషయానికి వస్తే ఇది మనకి జస్ట్ 6,990 రూపీస్కే వస్తుంది అనమాట. సో మరి ఈ ఇయర్ బడ్స్ లో మీరు ఏ ఇయర్ బడ్ ని కొనబోతున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నీకు ఎప్పుడైనా కిడ్నీ కావాలంటే చెప్పురా, నేను ఇస్తాను. నేను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.